డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విశ్రాంత సహాయ భవిష్య నిధి కమిషనర్, కోనసీమ జిల్లా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ సభ్యులు అద్దంకి అమరేశ్వరరావు, సీనియర్ తెలుగు అధ్యాపకులు నల్ల నరసింహమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు, పుస్తక ప్రియులకు వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్ మున్నగు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అద్దంకి అమరేశ్వరరావు ప్రముఖుల చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలనతో గ్రంథాలయ ఉద్యమాల పితామహులు రంగనాథం, అయ్యంకి వెంకటరమణ, పాతూరి నాగభూషణం, గాడిచర్ల సర్వోత్తమరావు వంటి మహనీయులకు నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు. భీమనపల్లి గ్రంథాలయం స్థలదాతల సిరంగు సత్యరాజుని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం అధికారి శేషుబాబు సేవలను కొనియాడారు. పాఠకులచే సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. అద్దంకి అమరేశ్వరరావు మాట్లాడుతూ భీమనపల్లి గ్రంథాలయం చాలా మంచి పేరు ఉన్న పుస్తక భాండాగారమని, గ్రామస్తులు ఐకమత్యంతో గ్రామ గ్రంథాలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ సహకరిస్తున్నారని అన్నారు. విద్యార్థులు, పాఠకులు, విద్యాలయాల అధినేతలు, ఉపాధ్యాయులు, గ్రంథాలయ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొంటూ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేస్తున్నారన్నారు. అద్దంకి అమరేశ్వరరావు సభల్లోని వక్తలు మాట్లాడుతూ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు లాంటి ఆధ్యాత్మిక, సామాజిక తత్వవేత్త పిల్లలకు, నేటి యువతరానికి మంచి నడవడిక నేర్పడానికి, ప్రోత్సహించడానికి రాష్ట్ర గౌరవ సలహాదారుగా ఉండటం హర్షణీయమని అన్నారు. పిల్లలకి వ్యాసరచన పోటీ, తర్వాత డిబేట్, వక్తృత్వ పోటీ, తర్వాత డ్రాయింగ్ పోటీలు అన్నిటి కూడా ఖచ్చితంగా మన శేషు గారు, గ్రంథాలయాధికారి శేషు గారు, మళ్ళీ భీమనపల్లి గ్రంథాలయం సిబ్బంది వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వారి సూచనల మేరకు వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మనం ఇప్పుడు గ్రంథాలయ ఉద్యమానికి పితామహులైనటువంటి మన అయ్యంకి వెంకటరమణ గారు, తర్వాత సివి రంగనాథన్ గారు, తర్వాత పాతూరు నాగభూషణం గారు, గాడిచర్ల సర్వోత్తమరావు గారు, వీరందరినీ మన భీమనపల్లి గ్రంథాలయంలో సత్కరించుకుని పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ భీమనపల్లి గ్రంథాలయం మన గ్రంథాలయాధికారి శేషుబాబు గారు ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి పుస్తక పఠనం బాగా నేర్పుతున్నారు. పుస్తక పఠనంతో వారికి పిల్లలకి విజ్ఞానం పెరుగుతుంది. ఆ విజ్ఞానంతో వారు భావి తరాలకి మంచి పౌరులుగా వాళ్ళు తయారవుతారని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాము. మీరు ఇదే క్రమశిక్షణతో ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.